ఇండియాకి క్రిస్టియన్ మిషనరీస్ రాకముందు వరకు ఇండియాలో ఆడపిల్లల చదువును పాపంగా భావించేవారు. ఆడపిల్ల చదువుకుంటే గర్వం పెరుగుతుందని, చెడు మార్గం పడుతుందని, ఆడపిల్లలు ఇంట్లో పనులు నేర్పితే చాలని భావించేవారు. చిన్న వయసులోనే పెళ్లి చేసేయడం వల్ల ఆడపిల్లలు ఇంట్లోనే ఉండాల్సి వచ్చేది. దీనివల్ల భారత్లో స్త్రీలకు అక్షరాస్యత దాదాపు లేదు. అదే సమయంలో క్రైస్తవ మిషనరీస్ పేద ప్రజలకు గాస్పెల్ చెప్పడంతో పాటు సామాజిక నైతిక సేవలను బలంగా అందించేవారు. అయితే అప్పటి భారతీయ మహిళలు నిరక్షరాస్యులుగా ఉండటం, మగవారి కంటే తక్కువగా చూడబడటం, సతీ సహగమనం వంటివి వీరు గమనిస్తూ వచ్చారు. కొంతకాలానికి 1821లో మేరీ ఆన్ కుక్ అనే మిషనరీ మహిళ ఒక బాలికల పాఠశాల పెట్టారు. కొంతకాలం బాగానే నడిచింది. కానీ స్థానిక ప్రజలు, మా పిల్లలకు చదువు అక్కర్లేదు, చదువుకున్న ఆడపిల్లలను ఎవడు పెళ్లి చేసుకుంటారు, పైగా కింది కులాల వారితో కలిపి చదువు చెప్తావా అంటూ ఆ పాఠశాలను వ్యతిరేకించారు. దీనివల్ల మేరీ ఆన్ కుక్ గారు స్థాపించిన బాలికల పాఠశాల మూతబడింది. తర్వాత 1824లో అమెరికన్ మార్ది మిషన్ అనే క్రైస్తవ సంస్థ ఇంగ్లాండ్, USA చర్చెస్ నుండి ఫండ్స్ సేకరించి ముంబైలో అమెరికన్ మార్ది గర్ల్స్ స్కూల్ అనే పేరుతో బాలికల పాఠశాలను ఏర్పాటు చేసి చదువు పట్ల ఆసక్తి ఉన్న ఆడపిల్లలకు చదువు చెప్పడం ప్రారంభించారు. భారతీయ ఆడపిల్లలకు చదువు యొక్క విలువ, ఆసక్తి పెంచి ఇంకా కొన్ని బాలికల పాఠశాలలను విస్తరించారు. ఈ విధంగా ఇండియాలో ఆడపిల్లల చదువుకోవడం అనేది క్రైస్తవ మిషనరీ శ్రమ వల్లనే ప్రారంభమైంది.